జొన్నలతో దోశ ఎలా చేసుకుందాం. రాత్రి చిన్న గ్లాస్తో జొన్నలు, చిన్న గ్లాస్ తోటి అదే గ్లాస్ తోటి మినుములు 2 కడిగి శుభ్రం చేసి నానబెట్టానండి రాత్రి. ఇప్పుడు ఉదయం శుభ్రంగా కడిగేసి ఇలా మిక్సీలో వేసుకున్నాను. ఏంటి, జొన్నలు, మినుములు కడిగినవి, తగినంత సాల్ట్, అంటే కళ్ళుప్పు వేసాను కొంచెం. దీనిలో కొత్తిమీర, కరివేపాకు, ఏదో 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అల్లం ముక్క, ఇవన్నీ వేసి మిక్సీ పడతానండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టి దోశ వేయటం చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దోశ వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ ఇంట్లో వేసుకొని పిండి ఇలా బాగా కలుపుకోవాలి. పులవాలంటే 1 అవర్ అట్లా ఉంచేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే వేసుకోవచ్చు. మినుములు, జొన్నలు ఇలా వేసేసుకుంటే బాగుంటుంది. దీని మీద ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. దీనిలో మీరు ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు. కానీ 2 పక్కల ఎర్ర కాల్చుకోవాలి. చక్కగా వస్తాయండి దోశలు. జొన్నలు, మినుములతో దోశ బాగుంది, వేడి దోశ. చక్కగా మీరును చేసుకోండి. దీనిలో ఏ చట్నీ అయినా వేసుకొని తినవచ్చు. ఓకే, తప్పకుండా తీసుకోండి.